నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో బోడకాకరకాయ పులుసు తయారీ విధానం చూద్దాము. ఈ బోడకాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ఈ కాకరకాయ పులుసు తయారీకి ముందుగా 1/2 కేజీ బోడకాకరకాయలని తీసుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక అరగంట పాటు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కాకరకాయలను బాగా శుభ్రంగా కడిగి ఇలా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఉన్న సీడ్స్ని తీసేయాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు చిట్టపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పును వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఇందులోకి చింతపండు రసంని వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని పోసుకోవాలి. మనకి పులుసు ఎంత కావాలో అన్ని వాటర్ని పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పులుసు కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వుల పొడిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకుంటే బాగుంటుంది. అలాగే చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలండి, మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి మనకి గ్రేవీ కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, బోడకాకరకాయ పులుసు తయారైంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.